మార్నింగ్ లేట్గా నిద్రలేచే వాళ్ళందరూ బద్దకస్తులని కాదు, వాళ్ళకి వచ్చే కళలు కొంచెం పెద్దగా ఉంటాయి. అవి పూర్తి అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అందుకని లేట్గా లేస్తారు. మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసు. తిక్కుండది, పిచ్చుంటది, ఎర్రుంటది, ఏవండి నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువే. సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను. ఏమైంది సైలెంట్ గా ఉన్నావు? మీ అమ్మ ఏమని తెలుసా? నువ్వు సైలెంట్ గా నేను మంచి వైఫ్ నో కాదో నాకు తెలీదు, కానీ డెఫినెట్ గా నీ మంచి కోరుకునే వైఫ్ నే. పెళ్లి కాకముందు మొగుడు సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నా. పెళ్లి అయ్యాక మొగుడికి 3 పూటలు వండడం తప్ప ఏమి సాధించలేనని అర్థమైంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? మా ఇంట్లో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచారు, నీకేం తెలుసు? మరి మా ఇంట్లో నన్ను మిషన్ ఆర్డర్ పెట్టారు. ఏం మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు, మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. హలో అండి, ఇది మా అమ్మాయి. హలో అమ్మా, ఏం చేస్తుంటావమ్మా? నేను ఏది వద్దంటానో అదే చేస్తూ ఉంటుందండి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. నీకెవరు చెప్పలేరా నువ్వు నవ్వుతే బాగుంటావని? ఒక్కసారి నా కోసం నవ్వవా? బాగుంటుంది తోటికి వెళ్ళు కన్నా తోడేలు వస్తుందమ్మా, ఆవులు కాయర కన్నా ఆవు తంతుందమ్మా, పొయ్యి వెలిగించు కన్నా చెయ్యి కాలుతుందమ్మా, పాట రాయర కన్నా బలపం లేదమ్మా, పూలు కోయర కన్నా పాము కరుస్తుందమ్మా, కావలి కాయర కన్నా కాలు నొప్పి వస్తుందమ్మా, నీటిని చేదు కన్నా చెయ్యి నొప్పి పెడుతుందమ్మా, పాయసం తినరా కన్నా పరుగున వస్తానమ్మా. బుజ్జి, నిన్న ఫంక్షన్ లో వాళ్ళు ఎవరో నా మీద చిన్న మాట అన్నారని అంతలా విరుచుకుపడ్డావేంటి వాళ్ళ మీద? మీరు నన్నేమన్నా నేను మిమ్మల్నేమన్నా అది మన ఇంట్లో వరకే, అంతే తప్ప మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే జుట్టు పట్టుకుని రోడ్డు మీద కీడ్చుకొస్తా. వాళ్ళ మొగుడు వాళ్ళకు గొప్ప కావచ్చు, నా మొగుడు నాకు గొప్ప. వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చల్లప్ప, తిరుగు తిరుగు చెమ్మప్ప, తిరగలేని నరసప్ప. వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చల్లప్ప, తిరుగు తిరుగు చెమ్మప్ప, తిరగలేని నరసప్ప. ఏంటక్క ఇవాళ పండగ కదా, హాలిడే లేదా? లేదే, మేము డీల్ చేసేది ఫారెన్ క్లయింట్తో. ఏంటక్క ఇవాళ ఫారెన్ హాలిడే కదా, మరి నీకు హాలిడే లేదా? లేదే, మేము వర్క్ చేసేది ఇండియాలో కదా. When someone asks, what motivates you to work? అయ్యా, నీకు దండం పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా. మీ ఇద్దరిలో ఎవరెక్కువ కోపపడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ చిరాకు పడతారు? మీ ఇద్దరిలో ఎవరెక్కువ అరుస్తారు? వీటన్నిటికి గల కారణం ఎవరు? బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తంతాడు, అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? పిల్లలు అల్లరి చేస్తేనే కదా అమ్మకి సంతోషంగా ఉంటుంది. ఈ డైలాగ్ అప్పట్లో వినడానికి బాగుంది, కానీ ఇప్పుడు తీరిపోతుంది.
ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా పిల్లల టైంకి ఫుడ్ పెట్టాల్సిందే. ఒక్కటి మాత్రం కరెక్ట్, అమ్మలు అంతరిక్షానికి వెళ్ళినా సరే ఓ చెయ్యి కిందకే ఉంటుంది పిల్లలకి అన్నం పెట్టడానికి. నాకు ఒక డౌట్, ఇప్పుడు పిల్లలే ఇలా ఉన్నారా లేక అప్పట్లో మనము ఇంతేనా? అయినా మా అమ్మ వాళ్ళకున్నంత ఓపిక ఇప్పుడు మనకి ఎక్కడుందిలే. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. పేరెంట్స్కి ఓపిక తగ్గింది, పిల్లలకి అల్లరి పెరిగింది. సో అకార్డింగ్ టు సమ్లా దేర్ ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ అస్ అండ్ దెమ్ అన్నమాట. 2 hours later. ఈ పూటకి అయిపోయిందిరా బాబోయ్. నేనున్న ప్రెషర్కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. బాబాయ్ అలా అమెరికా దాకా వెళ్ళి తిరిగి వచ్చేద్దాం పదండి. ఏంటమ్మా నీ దగ్గర అన్ని డబ్బులున్నాయా? మనం అసలే మిడిల్ క్లాస్ వాళ్ళం బాబాయ్, మన దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి? మరి అమెరికా ఎలా తిరిగి వస్తావమ్మా? గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి తిరిగి వచ్చేద్దాం బాబాయ్. మా క్లాస్ బాయ్స్ చదువుకొని ఉద్యోగాలు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేసరికి మా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడిచేస్తున్నారు. ఎందుకు దాన్ని కట్ చేస్తున్నావు? రేపటి కోసం. ఎందుకు అలా ఇరక్కొడుతున్నావు? రేపటి కోసం. ఇప్పుడు దాన్ని ఎందుకు దాచిపెడుతున్నావు? రేపటి కోసం.